హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్టోరీస్ లైఫ్ రామ్ భరత్ అఫీషియల్. సో గాయస్, మనమైతే లాస్ట్ వీక్ అనేది ఓమాహా అనేది ఎపిసోడ్ 1 అనేది రిలీజ్ అయింది. సో ఈ వీక్ అనేది ఓమాహా ఎపిసోడ్ 2 అనేది మనమైతే డిస్కస్ చేస్తాం. సో ఒకసారి లాస్ట్ వీక్ అనేది డిస్కస్ అనేది చేసుకుందాం ఏం జరిగిందో. కార్తిక్ వాళ్ళ మమ్మీ పైకి వచ్చి, ఏంట్రా పిలిచావు, బాక్స్ ఎవరిది అని చెప్పేసి పైకి వస్తారు. అప్పుడు ఇచ్చిరా బాల్తో కొట్టాడండి అని చెప్పేసి చెప్తుంది. అవునా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది కార్తిక్ వైపు సీరియస్గానే చూస్తారు. సో అక్కడైతే ఎపిసోడ్ 1 అనేది ఎండ్ అయింది. ఇక్కడ నుంచి ఎపిసోడ్ 2 అనేది స్టార్ట్ చేద్దాం. అప్పుడు కార్తిక్ వాళ్ళ మమ్మీ ఎలా కొట్టావరా అని చెప్పేసి అడుగుతుంది. అది కాదు మమ్మీ, క్యాచ్ ఆడుకుంటే బై మిస్టేక్ అయ్యింది, సారీ కూడా చెప్పానని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అప్పుడు ఇష్రా పర్లేదులే అంటే అని చెప్పేసి అంటుంది. సారీ అమ్మ అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది ఇష్రాతో అనేది అంటారు. అయ్యా పర్లేదండి అని చెప్పేసి ఇష్రా అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళ మమ్మీ రే బాక్స్ ఎవరిదిరా అని చెప్పేసి అడుగుతుంది. అది క్లాస్లో ఒక అమ్మాయి ఇచ్చిందమ్మా అని చెప్పేసి అంటాడు. అమ్మాయి ఏంట్రా నీకే కూడా ఏంటని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అంటుంది. నాకు ఇష్టం కదా బిర్యానీ అంటే, అందుకే ఇచ్చింది, ఆ ఫ్రెండ్ వెళ్ళే అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. సర్లే అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి ఎందుకు అనేది వెళ్తుంది. ఇంకా మొత్తం అదమ్మా జరిగిందని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ లోపలికి అనేది వెళ్తారు. అప్పుడే అజ్జు దెబ్బలతో అనేది ఇంటికి వస్తాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అజ్జు అని చెప్పేసి అంటారు. లెగు అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అయితే వాళ్ళ మమ్మీ అరే బ్లడ్ వస్తుందిరా, కాస్త చూడు ఏదో ఒకటి చేయని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది బాధపడుతూ కార్తిక్తో అనేది అంటారు. ఓ పసుపు తీసుకురా అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. చూసుకోవాలి కదరా అజ్జు అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. ఇంకా అజ్జుకి అలా కార్తిక్ ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తాడు. అజ్జు అనేది ఏడుస్తూ ఉంటాడు నొప్పితో. అప్పుడు అజ్జు నాకు నూడిల్స్ తినాలని ఉందని చెప్పేసి అంటాడు. సరే ఆగు ఇట్రా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది కార్తిక్ అనేది పిలుస్తారు. ఆ మమ్మీ అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అయితే వాళ్ళ మమ్మీ మనీ ఇచ్చి ఇదిగో తీసుకురా పో, మళ్ళీ నీకు రేపు మళ్ళీ ఉండవు, ఎందుకంటే మనీ ఇప్పుడు ఇచ్చా కదా నూడిల్స్కి, మళ్ళీ సరిపోరా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అంటుంది. అని చెప్పేసి అంటారు. అప్పుడు కార్తిక్కి వాళ్ళ డాడీ చెప్పిన మాటలు గుర్తు అనేది వస్తాయి. తమ్ముడికి ఏమైనా కావాలంటే నువ్వే చూసుకోరా అని చెప్పేసి వాళ్ళ డాడీ అనేది చెప్పినట్టు గుర్తొస్తాయి. వద్దులే మమ్మీ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి కార్తిక్ అనేది తన సేవింగ్స్ తీసుకొని నూడిల్స్ షాప్ అనేది వెళ్తాడు. అలా షాప్కి వెళ్ళి నూడిల్స్ తీసుకొని ఇంటికి అనేది వస్తాడు. అజ్జు అలా తింటూ ఉంటుంటే బాగుందా అజ్జు అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అంటేనేమో అప్పుడే ఇష్రా ఆంటీ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ లోపలికి అనేది వస్తుంది. అప్పుడే కార్తిక్ వైపు చూసి ఒకసారి మా ఇంటికి వస్తావా ప్లీజ్ అని చెప్పేసి ఇష్రా అనేది అంటుంది. ఏమైందని చెప్పేసి కార్తిక్ అనేది వెళ్తాడు. అప్పుడే ఇష్రా వాళ్ళని హనీ ఫుల్గా డ్రింక్ చేసి అనేది వస్తాడు. అప్పుడు కార్తిక్ పట్టుకొని వాళ్ళ మమ్మీ ఇష్రా వాళ్ళ మమ్మీ కార్తిక్ పట్టుకొని లోపలిగానే తీసుకెళ్తారు. అప్పుడు ఇష్రా వాళ్ళ మమ్మీ థ్యాంక్స్ బాబు అని చెప్పేసి అంటారు. పర్లేదంటే అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అప్పుడు ఇష్రా నువ్వేం చదువుతున్నావు అని చెప్పేసి అంటుంది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అవునా రేపు మీ కాలేజీకి వస్తున్నాం జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి ఇష్రా అనేది అంటుంది. అది కార్తిక్ పట్టించుకోక ఏదో ఆలోచిస్తూ సర్లే బాయ్ అని చెప్పేసి కార్తిక్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇష్రా సరే బాయ్ అని చెప్పేసి అంటుంది. పాపం ఇందాక అనవసరంగా ఇరికించానని చెప్పేసి ఇష్రా అనేది మనసులో అనుకుంటుంది. నైట్ 12 అవుతుంది. డ్రోన్ వ్యూ అనేది వస్తుంది. కార్తిక్కి పైన 7 సౌండ్స్ వచ్చి పైకి అనేది వెళ్తాడు. అప్పుడు ఇష్రా కూడా పైన అనేదే ఉంటుంది. గాయస్, ఇష్రా వాళ్ళ ఇల్లు కార్తిక్ వాళ్ళ ఇల్లు ఒక పక్కనే, గోడ దూకితే డాబా అనేది వస్తుంది. సో ఇష్రా పైనుంచి ఓ అని చెప్పేసి పిలుస్తుంది. కార్తిక్ ఒకసారి భయం వేసి తుత్తు నువ్వా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇష్రా గోడ దూకి కార్తిక్ వాళ్ళ డాబా మీదకి అనేది వస్తుంది. ఈ టైంలో ఏం చేస్తున్నాం, అయినా గోడని దూకామని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అది కాదు కానీ సారీ ఇందాక అలా బిహేవ్ చేసినందుకు అని చెప్పేసి ఇష్రా అనేది అంటుంది. పర్లేదులే కానీ నీ పేరేంటని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. ఇష్రా నా పేరు ఇష్రా అని చెప్పేసి చెప్తుంది. నీది అంటే కార్తిక్ అని చెప్పేసి కార్తిక్ అనేది చెప్తాడు. తర్వాత కార్తిక్ నిద్ర వచ్చి సరే బాయ్ ఇంకా పడుకో అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అప్పుడు ఇష్రా అప్పుడేనా అని చెప్పేసి అంటుంది. నైట్ కదా ఇష్రా మళ్ళీ బాగోదని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. ఒక 10 minutes మాట్లాడచ్చు కదా అని చెప్పేసి ఇష్రా అనేది అంటుంది. సరే అని చెప్పేసి కార్తిక్ అనేది మాట్లాడతాడు. అప్పుడు ఇష్రా గుడ్ బాయ్ అని చెప్పేసి అంటుంది. భలే అన్నా అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అప్పుడు ఇష్రా మళ్ళీ గుడ్ బాయ్ అని చెప్పేసి అంటుంది.
అప్పుడు ఈ కార్తీక్ కూడా తిరిగి ఇంకేంటి గుడ్డు బాయ్ అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. చెప్పాలి గుడ్డు బాయ్ అని చెప్పేసి ఇష్ట అనేది అంటుంది. అప్పుడు కార్తీక్ అవును ఏంటి ఇందాక ఏదో అన్న కాలేజ్ అని నేను ఇందాక ఏదో ఆలోచిస్తున్నా మళ్ళీ చెప్పవా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అవునా డైరెక్ట్గా షాక్ ఇద్దామని చెప్పేసి ఇష్ట అనేది మనసులో అనుకుని ఏం లేదులే అని చెప్పేసి అంటుంది. అవునా ఇందాక మీ అన్నయ్య వచ్చిందని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అవును అని చెప్పేసి ఇష్ట అనేది అంటుంది. అప్పుడు కార్తీక్ మీరు ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు అని చెప్పేసి ఇషాన్ అనేది అడుగుతారు. మేము వైజాగ్ అని చెప్పేసి ఇషాన్ అనేది అంటుంది. అవునా అని చెప్పేసి అంటాడు. సర్లే బాయ్ గుడ్డు బాయ్ అని చెప్పేసి ఇషాన్ అనేది అంటుంది. అప్పుడు కార్తీక్ కూడా బాయ్ గుడ్డు బాయ్ అని చెప్పేసి అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే కార్తీక్ చాలా బాగా క్లోజ్ అవుతుంది ఈ పిల్ల అని చెప్పేసి మనసులో అనేది అనుకుంటాడు. అలా వాళ్ళిద్దరి ఇల్లు 2 ఫొటోస్ పక్క పక్కన అనేది వస్తాయి. మార్నింగ్ డ్రోన్ వ్యూ అనేది వస్తుంది. కార్తీక్ అమ్మ అని చెప్పేసి లేచుకుంటా అనేది వెళ్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అరే వాళ్ళ నాకు ఒంట్లో బాగాలేదురా కాస్త పచ్చడి అన్నంతో కానీ పెరుగు అన్నం వేసుకొని క్యారేజ్ కట్టేసుకో అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అంటారు. నువ్వు పడుకొని టాబ్లెట్స్ తీసుకొస్తా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అలా కార్తీక్ బయటకు వెళ్ళి ఇంకా టాబ్లెట్స్ కొనుక్కొని ఇదిగో లెగు టాబ్లెట్స్ వేసుకో. అవును ఏం తినకుండా వేసుకోడు కదా అని చెప్పేసి కార్తీక్ అనేది అప్పుడు మళ్ళీ వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తాడు. ఇంకొద్దిగా సేవింగ్స్ అనేది అయిపోతాయి కార్తీక్ దగ్గర. ఇంకా వాళ్ళ మమ్మీకి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ అనేది వేస్తాడు. ఇంకలా కార్తీక్ ఇంట్లో అన్ని పనులు చేసి అర్జున్ నిద్రలేపి అర్జున్ రెడీ చేసి తను స్కూల్కి పంపించి కాస్త బౌల్స్ అన్నీ క్లీన్ చేసి కార్తీక్ కొద్దిగా లేట్గా అనేది కాలేజ్కి అనేది వెళ్తాడు. అని చెప్పేసి అంటారు. కార్తీక్ ఇంకా కాలేజీకి లేట్గా అనేది వెళ్తాడు. కాలేజీలో గొట్టం ఏమైందిరా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. ఇప్పుడు ట్రాన్స్లేటర్ నీకు ఏమైంది అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అనేది అంటాడు. అమ్మకి అసలు ఒంట్లో బాగాలేదురా సేవింగ్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. సర్లే బాధపడకని చెప్పేసి వాళ్ళందరూ అనేది అంటారు. అయితే గొట్టం అరే నువ్వు ఎపిసోడ్ 2 స్టార్ట్ చేయరా అని చెప్పేసి నిలయం అనేది అంటాడు. లంచ్ తర్వాత చెప్తా లేరా అని చెప్పేసి నిలయం అనేది అంటాడు. సరే అని చెప్పేసి అంటాడు. అప్పుడే ఇష్రా కాలేజీ అనేది వస్తుంది. అలా ఇష్రా బయట కార్డర్లో నడుచుకుంటూ వస్తుంటే ఒక స్మెల్ అనేది వస్తుంది. అక్కడ పూసుకుని ఏంట్రా స్మెల్ అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. బాగుంది కదా అని చెప్పేసి అందరు అలా ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తారు. మంచి సువాసన అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అనేది అంటాడు. మే కమిన్ సార్ అని చెప్పేసి సిస్టర్ అనేది లోపలికి వస్తుంది. న్యూ జాయినింగ్ అమ్మ అని చెప్పేసి సార్ అనేది అంటారు. ఎస్ సార్ అని చెప్పేసి అంటుంది. రా అని చెప్పేసి అంటారు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ ముస్లిం అమ్మాయి రా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనేది అంటారు. ఈ గ్యాప్లో అటెండెన్స్ సార్ అనేది వచ్చి అటెండెన్స్ తీసుకుంటారు. అభిలాష్ ప్రజెంట్ సార్ అప్పుడు సార్ లిల్లీ అనేది అంటారు. ఈ గ్యాప్లో లిల్లీ అనే రోల్ నెంబర్ రాగానే వెనకాల కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ అనేది చోలు అనేది మూసేస్తాడు గొట్టం ఇల్లు నేనేమనకుండా. అప్పుడు ఆప్షన్ సార్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు కార్తీక్ ఎందుకో ఏమవదు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ అమ్మాయ అని చెప్పేసి అంటారు. నీకేం కాదని చెప్పేసి నిలయమనేది అంటారు. అంటాను. అప్పుడు గొట్టం అరే నీకు అర్థం కావట్లేదా ఆ లిల్లీకి నీకు సంబంధం ఉందా ఏంటి అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. ఏం సంబంధం రా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అదే నీకు పూర్వజన్మలో నేను ప్రేమికులు అనుకుంటారా అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. నోరుమై సోదిగాడు అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అందరు ఫ్రెండ్స్ అనేది కామ్గా ఉంటారు. అప్పుడే కెమిస్ట్రీ సార్ వచ్చి అందరూ హోంవర్క్ చేశారా అని చెప్పేసి అడుగుతారు. ఏం హోంవర్క్ రా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్లో అమ్మరు వచ్చిన అనేది అడుగుతారు. అదే రా ఏమి ఇచ్చారు అంటే నిన్న నోట్స్ చెప్పారు కదా పోర్స్ పాస్లెట్స్ అయ్యే రాయమన్నారా 1 టైం అని చెప్పేసి మరి చక్రవర్తి అనేది అంటాడు. అయితే అందరూ చేయాలి ఫ్రెండ్స్ అందరూ. ఆ అమ్మాయి చక్రవర్తి అనేది ఒక్కడే చేస్తాడు. తర్వాత కార్తీక్ అరే నాది అయిపోయింది లేరా హోంవర్క్ అని చెప్పేసి అంటాడు. అలా రా కార్తీక్ అని చెప్పేసి అంటారు. హౌ మ్యాన్ ఎలాగా అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అని కూడా అంటాడు. నేను నోట్స్ చెప్పారు కదరా అది రాసి చూపించేస్తా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. ఫ్రెండ్స్ అందరూ హోమ్ అని చెప్పేసి అంటారు. ఇంకోసారి అందరూ కరెక్షన్ చేసుకుంటూ వస్తుంటే గొట్టం ఇల్లు ఇద్దరు చెప్తారు. అయితే రాయలేదని చెప్తారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోమంటాడు. ఇంకా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు కార్తీక్ నీ రాసావరా అని చెప్పేసి అంటారు. లేసా అని చెప్పేసి అంటాడు. నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అరే రాశాను ఒక చూపించచ్చు కదరా అని చెప్పేసి అంటారు. అలా ఎలా ఉంటారా మీరు లోపల లేకుండా అని చెప్పేసి కార్తీక్ అని మీరు అక్కడ ఉంటే నేను కూడా అక్కడే అని చెప్పేసి కార్తీక్ అనేది అంటారు. సో అక్కడ సీన్ అనేది కట్ అవుతుంది. విశ్వ వాళ్ళని చూసి భలే ఉన్నారే వీళ్ళు అని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడే బెల్లు అనేది కొట్టేస్తారు. తర్వాత అనేది అమ్మయ్య బెల్లు కొట్టారా అయిపోయింది పదం లోపలికి అని చెప్పేసి అంటాడు. గొట్టం కూడా అని చెప్పేసి అంటాడు. అలా లోపలికి వెళ్తుంటే ఇష్టం అనేది రాసిస్తుంది. సారీ అని చెప్పేసి అంటుంది. నాది తప్పు నేనే చూసుకోవాలా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. పర్లేదు అని చెప్పేసి ఇష్టం అనేది అంటుంది.
అలా ఇద్దరు ఐ కాంటాక్ట్ అనేది ఇస్తూ ఉంటారు. గొట్టం ఏంటో ఐ కాంటాక్ట్ ఇస్తామని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. ఆకలి వచ్చిందిరా, నేనేం అవ్వలేదు, నేను జస్ట్ చూసారా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. సరే పద వాష్రూమ్కి అని చెప్పేసి నిలయం అనేది వాష్రూమ్ అనేది తీసుకెళ్తాడు. ఈ గ్యాప్లో కార్తీక్ వాళ్ళ మమ్మీ శ్రీదేవి అనేది వెళ్తుంది. వాళ్ళ మమ్మీ అబ్బా అని చెప్పేసి లేస్తారు. ఏంటి అన్ని పనులు చేస్తాడా అని చెప్పేసి ఇంక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ మమ్మీ చెకప్ చేయించుకొని ఇంటికి అనేది వస్తారు. అప్పుడే కార్తీక్ అంజు అనేది పిలుస్తాడు. హే అంజు అని చెప్పేసి పిలుస్తాడు. కార్తీక్ ఏంటని చెప్పేసి అంజు అనేది ఉంటుంది. ఇదిగో బిర్యానీ బాక్స్ నేను ఇచ్చావు కదా, చాలా బాగుందని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. థ్యాంక్స్. అవును నీకు ఇన్స్టా ఐడి ఏంటని చెప్పేసి అంజు అనేది అడుగుతుంది. వీళ్ళు లవర్స్ అనుకుంటా అని చెప్పేసి ఇష్టం అనేది అనుకుంటుంది. చూసి నాది అని చెప్పేసి ఒక ఐడియా అని చెప్తాడు కార్తీక్కి. సరే ఈవినింగ్ ఫాలో కొడతాను ఓకేనా అని చెప్పేసి అంజు అనేది అంటుంది. సరే అని చెప్పేసి అంటాడు. కార్తీక్ అని చెప్పేసి పిలుస్తుంది. అంజు చెప్పు అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. ఏం లేదని చెప్పేసి ఒక స్మైల్ అనేది ఇస్తుంది. కార్తీక్ కూడా స్మైల్ అనేది ఇస్తాడు. అప్పుడు గొట్టం పక్క నుంచి చూస్తూనే రోజులు గడిచాయే అని చెప్పేసి పాటలు అనేది పాడుతూ ఉంటాడు. ఆపంటారా అని చెప్పేసి కార్తీక్ అనేది సీరియస్గా అంటాడు. కొంచెంసేపు తర్వాత గొట్టం అనేది కొద్దిగా ఏడుస్తూ అరే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అరే ఏమైందిరా అని చెప్పేసి కార్తీక్ అనేది ఏమంటాడు. అప్పుడు ట్రాన్స్లేటర్ వాట్ హ్యాపెన్ మ్యాన్ అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అని కూడా అంటాడు. అరే స్టమక్ పెయిన్ వస్తుందిరా బాగా అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. అవును ఇదిగో వాటర్ తాగరా అని చెప్పేసి కార్తీక్ అనేది వాటర్ ఇస్తాడు. అని చెప్పేసి అంటాడు. అరే సార్కి చెప్పరా పోరా వెళ్ళరా నిలయమని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అప్పుడు సార్ శంకర్కి స్టమక్ పెయిన్ ఉంది సార్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు సరే కిందకి వెళ్ళి పర్మిషన్ అడగమని చెప్పేసి సార్ అనేది అంటారు. ఓకే సార్ అని చెప్పేసి ఇంకా నిలయం గొట్టం తీసుకెళ్ళి గొట్టం పేరు శంకర్ అనమాట. సో ఇంకా గొట్టంకి పర్మిషన్ ఇప్పించి ఇంటికి అనేది వెళ్ళిపోతాడు గొట్టం. హారర్ సీజన్ 1 హౌస్ డ్రోన్ వ్యూ అనేది వస్తుంది. అక్కడ ఒక డాగ్ ప్రెగ్నెంట్ అనేది ఉంటుంది. బో అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. క్లాస్లో టీచర్స్ అనేది ఎవరు ఉండరు. అలా స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే క్లాస్లో లిల్లీ ఎంట్రీ అనేది వస్తుంది. లిల్లీ కామ్గా వచ్చి కూర్చుంటుంది. అందరూ లిల్లీ రాగానే ఒక్కసారిగా సైలెంట్ అనేది అవుతారు. అప్పుడే వైష్ణవి అనే ఒక అమ్మాయిల్లో హాయ్ అని చెప్పేసి చెప్తుంది. లిల్లీ కామ్గా ఉంటుంది, ఏం మాట్లాడకుండా. గర్ల్స్ కాడ ఏంటి అని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అంజు అటెండెన్స్ వేయించుకో నేనేమేంటి అని చెప్పేసి అంజు అనేది ఉంటుంది. అప్పుడు లిల్లీ అని చెప్పేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా లిల్లీని క్లాసులో అందరూ ఒక టైప్గా చూస్తారు. ఇంక లిల్లీ ఆ క్లాస్లో అలా కూర్చుంటుంది కామ్గా. తర్వాత కార్తీక్ లిల్లీని అనేది చూస్తాడు. లిల్లీ చూడగానే కార్తీక్ అనేది వామిటింగ్ అనేది ఒక్కసారిగా అయిపోతుంది. తర్వాత బాగా కార్తీక్ అనేది సీరియస్ అయిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూడలేక కార్తీక్ని అనేది ఇంటికి పంపించేస్తారు. ఇష్రా కూడా ఏంటి పాపం కార్తీక్కి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా లంచ్ బెల్ అనేది కొడతారు. లంచ్ బెల్ తర్వాత అందరూ అన్నం తినేసిన తర్వాత కూర్చుంటారు. అప్పుడు నిలయం ట్రాన్స్లేటర్ మాత్రమే ఉంటారు. అమ్మాయికి చక్రవర్తి వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరే ఉండగా అరే ఎపిసోడ్ చెప్తావా అని చెప్పేసి అంటాడు. లేదులేరా మన వాళ్ళు ఎవరు లేరు కదా మిస్ అయిపోయారులే పాపం నా గొట్టం గారి స్టమక్ పెయిన్ వచ్చింది. కార్తీక్ గారికి ఏమైంది రా బాబు, అసలు లిల్లీకి అసలు ఎవరు వీళ్ళంతా అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి నిలయం అనేది చాలా గట్టిగా సీరియస్గా మాట్లాడతాడు. అప్పుడే హారర్ సీజన్ మనకి చాలా గట్టిగా గాలి అనేది వచ్చి ఆ గేట్స్ అనేది దమ్మని ఓపెన్ అనేది అవుతాయి. అప్పుడు అంజు నిలయంతో కార్తీక్ ఏమైంది అసలు సరే ఈ మధ్య సరిగ్గా ఒంట్లో బాగోట్లేదా అని చెప్పేసి అంజు అనేది అంటుంది. ఏమో తెలియదు అంజు, వాడికి అసలు లిల్లీ ఎవరో కానీ వాడికి అసలు పడట్లేదు. మేబీ వాళ్ళిద్దరికి ఏదో లింక్ ఉంది, అది మాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా కనుక్కోవాలి అదేంటో. పాపం వాడికి అస్సలు బాగోట్లేదు, ఏమవుతుందో మాకే అర్థం కావట్లేదు, బాగా మెంటల్గా ఉందని చెప్పేసి నిలయం అనేది అంటాడు. సర్లే ఏదో చేద్దామని చెప్పేసి అంజు అనేది ఉంటుంది. అప్పుడు అంజు వెళ్ళి లిల్లీ పక్కన ఏదో కూర్చుంటుంది. లిల్లీ పక్కన కూర్చోగా లిల్లీ లేచి బయటకు అనేది వెళ్ళిపోద్ది. క్లాస్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా సైలెంట్గా ఉంటారు. ఈ గ్యాప్లో కార్తీక్ సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. కార్తీక్ తల పట్టుకొని అబ్బా బాగా నొప్పి వచ్చేస్తుంది, అసలు ఎవరా అమ్మాయి, అసలు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఏమైంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి కార్తీక్ అనేది బాగా తల అనేది కొట్టుకుంటాడు. అవును గొట్టంగాడికి ఫోన్ చేద్దాం బాబు షాప్ పెయిన్ అన్నాడు కదా ఎలా ఉందని చెప్పేసి గొట్టంకి అనేది ఫోన్ చేస్తాడు. చెప్పరా అని చెప్పేసి కార్తీక్ అనేది గొట్టం అనేది అంటాడు. ఎలా ఉందిరా స్టమక్ పెయిన్ తగ్గిందా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. తగ్గిందా పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది. అవును ఏంటి వస్తావేంటి కాలేజీ నుంచి అని చెప్పేసి గొట్టం అనేది అడుగుతాడు. అవునరా వాళ్ళు ఇల్లు వచ్చింది వాళ్ళ కాలేజ్కి, ఎందుకో తెలీదు ఆ పిల్లని చూడంగానే నాకు వామిటింగ్స్ అయిపోయాయి ఒక్కసారిగా అని చెప్పేసి అంటాడు. అదేంట్రా అరే నాకు ఎందుకో మ్యాటర్ చాలా కాంప్లికేట్ అయ్యేటట్టుంది అని చెప్పేసి గొట్టం అనేది చాలా సీరియస్గా అనేది అంటాడు. ఏమోరా నాకు అర్థం కావట్లేదు, సరే రేపు మాట్లాడదాం కాలేజీలో
అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. సర్లేరా అని చెప్పేసి ఫోన్ అనేది కట్ చేస్తాడు. తర్వాత లిల్లీ క్లాస్లోకి అనేది వస్తుంది. అందరూ నీ పేరెంట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. లిల్లీ ఏం మాట్లాడకుండా పడుకుని పోతుంది. తర్వాత ఒక అమ్మాయి పట్టుకొని లేపుతుంది. లిల్లీ కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం డిప్రెషన్లో ఉన్నట్టుంటుంది లిల్లీ. అయితే ఇంక సార్ని పిలిచి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి వస్తుంది. గైస్, పేరెంట్స్ అయితే ఎవరు రారు, గ్రాండ్ మదర్ పుట్టినారు కదా హారర్ సీజన్ వల్ల, ఆమె అనేది వస్తుంది. కాలేజీకి వచ్చి లిల్లీని అనేది ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ మామగారి అమ్మాయి పేరెంట్ అయినా లిల్లీ అని చెప్పేసి అంటారు. అప్పుడు హారర్ సీజన్ 1 హౌస్ అనేది ట్యాంక్ మళ్ళీ షేక్ అవుతూ ఉంటుంది. అవునా మామగారు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనేది అంటారు. అవునమ్మా అని చెప్పేసి అంటుంది. ఒంట్లో బాగాలేదా అని చెప్పేసి అంటారు. లేదమ్మా ఒంట్లో బాగాలేదని చెప్పేసి అంటారు. అసలు వాళ్ళ పేరెంట్స్ ఏమయ్యారు, వాళ్ళందరూ రావచ్చు కదా రామ్ భరత్ అని చెప్పేసి మీకు హారర్ సీజన్ 2లో ఉంటుంది. అసలు వాళ్ళందరికీ ఏమైందని చెప్పేసి, అందుకే వెళ్ళి ఇలా బిహేవ్ చేస్తుంది, వాళ్ళందరికీ ఏదో అయింది సంథింగ్. సో అదంతా హారర్ సీజన్ 2లో వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. ఇంకా వాళ్ళ మామగారు అనేది లిల్లీని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా కాలేజ్ అనేది వదిలేస్తారు. ఇష్రా అనేది ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళంగానే కార్తిక్తో మాట్లాడదామని అనుకుంటుంది. కార్తిక్ ఇంట్లో ఉన్నాడా లేడా అని చెప్పేసి తొందరగానే చూస్తుంది. అప్పుడు కార్తిక్ ఇంట్లో లేనట్టున్నాడులే అని చెప్పేసి కామ్గా అనేది వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంది. ఇప్పుడు అంజు కార్తిక్ అనేది రిక్వెస్ట్ పెడుతుంది. హాయ్ అని చెప్పేసి పెడుతుంది. హాయ్ అంజు అని చెప్పేసి కార్తిక్ అనేది చాటింగ్ చేస్తూ ఉంటాడు బయట. అలా బయటగా ఉండండి, ఇష్రా వాళ్ళ అన్నయ్య వచ్చి కలుస్తాడు. హాయ్ తమ్ముడు అని చెప్పేసి హనీఫ్ అనేది అంటాడు. అన్న నిన్న ఓకే హాయ్ అన్న అని చెప్పేసి అంటాడు. థ్యాంక్స్ తమ్ముడు, నేను కొద్దిగా ఏమనుకో మాకే, నేను కొద్దిగా డ్రంక్ అని చెప్పేసి అంటాడు. పర్లేదులే అన్న అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. తమ్ముడు నీకు ఇల్లు చూపిస్తాను, ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారా అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. ఏ ఇల్లు అన్నా చూపించని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. ఇద్దరు కలిసి హారర్ సీజన్ హౌస్ దగ్గరికి అనేది వెళ్తారు. అక్కడున్న కుక్క వాళ్ళిద్దరిని బాబు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు హనీఫ్ ఆ కుక్కని రాయితో అనేది కొడతాడు. ఇంకా కుక్క కామ్ అనేది అవుతుంది. హనీఫ్ కార్తిక్ అలా లోపల ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. ఇంటికి లాక్ అనేది వేసి ఉంటుంది. ఆ లాక్కి రాంబాబు కట్టిన ఒక లాకెట్ అనేది ఉంటుంది. ఇల్లు తేడాగా ఉందన్న, వదిలే వెళ్ళిపోదాం అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. సర్లేరా అని చెప్పేసి హనీఫ్ కార్తిక్ బయటకు అనేది వచ్చేస్తారు ఆ ఇంట్లో నుంచి. కార్తిక్ అని చెప్పేసి ఎవరు పిలిచినట్టు అనిపిస్తుంది. అన్న నేను ఎవరో పిలిచారా అని చెప్పేసి హనీఫ్తో అనేది అంటాడు. లేదురా అని చెప్పేసి హనీఫ్ అనేది అంటాడు. సరే వెళ్దాం పదరా అని చెప్పేసి హనీఫ్ అనేది ఇంకా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతారు. హారర్ సీజన్లో స్వామీజీకి ఒకసారిగా ఉలిక్కి పడినట్టు అనేది అనిపిస్తుంది. మళ్ళీ ఏదో ఆపద రాబోతుందని చెప్పేసి ఆయన మనసులో అనేది అనుకుంటారు. సో గాయస్, ఎపిసోడ్ అనేది అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఓమాహా సిరీస్ మీకు నచ్చింది, ఆ హారర్ సీజన్ లింకింగ్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది మనకి 82 మెంబర్స్ అనేది ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ ఇంకో 18 సబ్స్క్రైబర్తో 100 సబ్స్క్రైబర్స్ అనేది మరి రీచ్ అవుతాం. సో అప్పుడైతే ఫీమేల్ వాయిస్ అనేది నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను. కంపల్సరీగా మీకోసం అనేది అప్లోడ్ చేస్తాను ఫీమేల్ వాయిస్. సో ఈ హారర్ సీజన్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మేబీ ఓమాహా తర్వాత అదే హారర్ సీజన్ 2 అనేది రిలీజ్ చేస్తాను గైస్. ఇంకో నెక్స్ట్ 2 వీక్స్ దాకా ఏ ఎపిసోడ్స్ అనేవి రావు. బికాజ్ కొద్దిగా ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి ఇంకో 2 వీక్స్ దాకా ఎలాంటి వీడియోస్ అనేవి రావు. మేబీ షార్ట్స్ అనేది రావచ్చు. సో స్టే ట్యూన్ టు రామ్ భరత్ అఫీషియల్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో అనేది ఇన్స్టాగ్రామ్ ఐడిని పెడతాను.